నమస్తే, వెల్కమ్ టు విత్ న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. కరోనా బారిన పడకుండా వ్యాక్సిన్ వేయించుకోవాలన్న ఎమ్మెల్యే అంజయ్య యాదవ్. వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రమాదం ఉండదని సూచన. పెద్దపల్లి జిల్లా మందని పట్టణంలో మంత్రి కొప్పుల ఈశ్వర్ పర్యటన. తడి చెత్త పొడి చెత్త వాహనాల ప్రారంభం. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా ఎంపీడీఓ కార్యాలయంలో అక్రమాలు. ప్రజా వేదికలో బట్టబయలు చేసిన సామాజిక తనిఖీ బృందాలు. వెల్దొండ టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు వెంకటయ్య గౌడ్ ఇంటిపై ఏసీబీ అధికారుల దాడులు. పురుషుల అనుమతి కోసం 5 లక్షల లంచం తీసుకున్న వెంకటయ్య గౌడ్. తార్నాక ఓయూ పోలీస్ స్టేషన్ పరిధిలో 15 కొత్త సీసీ కెమెరాల ప్రారంభించిన ఉప సభాపతి పద్మారావు గౌడ్, సిపి అంజనీ కుమార్. ఇక డీటెయిల్ చూస్తే పెద్దపల్లి జిల్లా మంతని పట్టణంలో పురపాలక సంఘం తడి చెత్త పొడి చెత్త వాహనాలను రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఎంపీ బొర్లకుంట వెంకటేష్ నేత, జెడ్పీ చైర్మన్ పుట్టా మధు పాల్గొన్నారు. నేను భావిస్తా ఉన్నాను, మున్సిపాలిటీ ఏర్పడ్డ తర్వాత ఎన్నికలు రావడము, ఎన్నికల తర్వాత ఒకటి తర్వాత ఒకటి ఎన్నికలలో 1 సంవత్సర కాలం గడిచిపోవడము, తదనంతరము మున్సిపల్ ఎన్నికలైన తర్వాత కరోనా మహమ్మారి వలన సంవత్సర కాలం వృధాగా పోవడం సందర్భాలు ఇక్కడ లేవు. మనం చూడం. ఇది ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధి. అందుకే అంతటితో ఆగకుండా పల్లె ప్రగతి ద్వారా గ్రామాలన్నీ బాగుపడాలని దానికి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళికను రూపొందించి పట్టణ ప్రగతి ద్వారా పట్టణాలన్నీ కూడా పరిశుభ్రంగా ఉండాలి, పచ్చదనంతో ఉండాలి, అభివృద్ధి క్రమంలో ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో నిధులు కేటాయించి చేతులు దులుపుకోవడం కాకుండా కావలసినటువంటి సౌకర్యాలన్నిటి కూడా ఏర్పాటు చేయడం ద్వారా పట్టణాల యొక్క అభివృద్ధిని మనం 100% వాళ్ళు ఆశించవచ్చు. మనవంతు శ్రమ ఉందనడము. మరి ఈరోజు ఈనాటి కార్యక్రమంలో మంతని మున్సిపల్లో స్వచ్ఛ ఆటోలను ప్రతి వీధిలో తిరుగుతున్నప్పుడు ప్రతి మహిళ కూడా తడి చెత్తను వేరుగా పొడి చెత్తను వేరుగా వేయవలసిందిగా కూడా కోరుతూ ఈ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో పల్లెలు బాగుండాలి, పట్టణాలు బాగుండాలి అనేటటువంటి సంకల్పంతో ఒక వినూతనమైనటువంటి పథకాలకి రూపకల్పన చేసి అటు గ్రామాల అభివృద్ధి కోసం పచ్చదనం, పరిశుభ్రతలో భాగంగా పల్లె ప్రగతి మరియు పట్టణ ప్రగతి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి గారిది, కేసీఆర్ గారిది. దీంట్లో భాగంగానే గౌరవ కేటీఆర్ గారు మున్సిపల్ శాఖ మార్చిలుగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఎన్నో కొత్త పథకాలు, ఎన్నో కొత్త ఐడియాలతో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ మున్సిపాలిటీలని అభివృద్ధి చేస్తున్నటువంటి ఘనత కేటీఆర్ గారిది. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయం వద్ద నిర్వహించిన ప్రజావేదికలో సామాజిక తనిఖీ బృందాలు అక్రమాలను వెల్లడించారు. ఆసిఫాబాద్ మండలంలోని 27 గ్రామ పంచాయతీల పరిధిలో గత 2 సంవత్సరాలలో 6,321 పనులకు గాను 10.8 కోట్లు ఖర్చు చేశారని అన్నారు. వీటిపై 9 మంది డిఆర్పీలు, 40 మంది విలేజ్ సోషల్ ఆడిటర్లు క్షేత్రస్థాయిలో తనిఖీలు చేసి ప్రజావేదికలో వెల్లడించారు. ఆశా వర్కర్సు, కారుబార్లు, మేటీలు ఉపాధి కూలీలుగా పనిచేస్తున్నారని ప్రజావేదికలో తనిఖీ బృందం వెల్లడించారు. మాస్టర్ ముగిసిన తర్వాత హాజరు వేయడం, సంతకాలు పెట్టి డబ్బులు స్వాహా చేయడం, పని చేయకుండానే డబ్బు తీసుకోవడం, కొలతల్లో తేడాలతో సహా పలు అక్రమాలను వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మల్లికార్జున్, సింగిల్ విండో చైర్మన్ అలీబిన్ అహ్మద్, ఎంపీడీఓ శశికళ, ఏపీడీ అంజనేయులు, జిల్లా విజిలెన్స్ అధికారి కృష్ణమూర్తి, సామాజిక తనిఖీ రాష్ట్ర కమిటీ సభ్యులు వేణు, సర్పంచులు, కార్యదర్శులు, ఉపాధి సిబ్బంది పాల్గొన్నారు. అదేవిధంగా రికవరీ 3,62,000 రూపాయలు రికవరీ, అంటే ఈ షోకాజ్ నోటీస్ ఇచ్చి 9,56,000 ఈ వర్క్ రికవరీ. ఇవన్నీ వర్క్స్ మళ్ళీ ఒకసారి 15 రోజులలో
మొత్తం వెరిఫై చేసి వర్క్ ఉంటే రికవరీ చేస్తాం, లేకపోతే పెనాల్టీ అమౌంట్ రికవరీ చేస్తాం. నిధుల దుర్వినియోగం నిధుల దుర్వినియోగము 3,62,000. తనిఖీ అనే ప్రక్రియని ఇక్కడ ప్రజావేదిక పెట్టుకొని గ్రామాలలో ఏమేమి జరిగింది, ఉపాధి హామీ పథకం ఎలా ఉంది, మన మండలంలో ఉన్న 27 గ్రామాలలో ఈ పథకం ఎలా ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది అనే విషయం మీద మేము గత దాదాపు ఒక 15 రోజులుగా తనిఖీ నిర్వహించి గ్రామాల వారీగా గ్రామాలకు వెళ్ళినప్పుడు ప్రతి టీము గ్రామాలలోకి వెళ్ళి కూలీలను కలిసి పనులను పరిశీలించి గ్రామ సభలు నిర్వహించి ప్రతి సమస్యని గ్రామంలో గ్రామసభ ద్వారా గ్రామసభ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. అలాగే నేటి ప్రజావేదిక ద్వారా ప్రతి గ్రామానికి సంబంధించిన ఇష్యూస్ని కూడా మనం టీం వారీగా ఇక్కడ గ్రామాల వారీగా ప్రెజెంటేషన్. ఇక కరోనా వైరస్ బారిన పడకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవాలని, ప్రజలు ఎవరు కూడా భయపడకూడదని, ఈ వ్యాక్సిన్ తీసుకోవడం వలన ఎలాంటి ప్రమాదం ఉండదని ఎమ్మెల్యే అంజయ్ యాదవ్ తెలిపారు. ప్రజలలో ప్రచారానికి బయలుదేరిన డాక్టర్స్ కు సంబంధించిన వాహనాన్ని షాద్నగర్లో ఎమ్మెల్యే అంజయ్ యాదవ్ జెండా ఊపి ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్లు మాట్లాడుతూ ప్రతిరోజు 250 మంది వరకు కోవిడ్ వ్యాక్సిన్ ఇవ్వడానికి మా దగ్గర అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయని తెలిపారు. 40 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తప్పక తీసుకోవాలని తెలియజేశారు. ప్రతి సంవత్సరం కూడా ఒక నినాదం అనేది ఏర్పాటు చేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని పురస్కరించుకొని అదేవిధంగా 2020-21 సంవత్సరంలో మనకు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యొక్క వినాశం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యవంతంగా ఉండాలి, ఆరోగ్య ప్రపంచాన్ని నిర్మించాలనే ఉద్దేశంతో నినాదాలు చేసేసింది. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ షాద్నగర్ బ్రాంచ్ వారి ఆధ్వర్యంలో వైద్యులంతా కలిసి ప్రస్తుతం ప్రపంచం అంతా ఎదుర్కొంటున్న తీవ్రమైన సమస్య కోవిడ్ నివారణకై, కోవిడ్ వ్యాధి నుంచి రక్షించుకోవటకై కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నానే కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నానని దాని మీద ఎలాంటి అపోహలు వద్దని తెలియజేయడానికి వైద్యులు ఈ కార్యక్రమం చేపట్టారు. ప్రస్తుతానికి కరోనా దానికి వ్యాక్సిన్ అనేది మన సైంటిస్టులు కనుక్కోవడం జరిగింది. మేము వ్యాక్సినేషన్ సెంటర్ స్టార్ట్ చేసి కూడా దాదాపు 3 నెలలు అవుతుంది. మా టార్గెట్ 250, కానీ 100 నుంచి 150 మంది మాత్రమే వచ్చి వ్యాక్సినేషన్ చేసుకుంటున్నారు. సో వ్యాక్సినేషన్ గురించి ఎవ్వరు కూడా భయపడకుండా 45 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి కూడా వ్యాక్సినేషన్ మేము ఇవ్వడం. పెద్దపల్లి జిల్లాలోని రాఘవాపూర్ గ్రామంలో బీరన్న గుడిని పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి సందర్శించారు. ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలని, కరోనా మహమ్మారి త్వరితగతిన మన దేశం వదిలిపోవాలని బీరప్ప స్వామిని కోరుకున్నట్టు తెలిపారు. సందర్భంగా వీళ్ళ భక్తుల కోరిక మేరకు ఈ యొక్క టెంపుల్ దర్శనానికి రావడం జరిగింది. అందరినీ సందర్భంగా ఇక్కడ అందరినీ కలిసి సంతోషంగా ఉంది. నేను మనస్ఫూర్తిగా ఈ వీరన్న దేవుణ్ణి కోరుకున్నా, ఈ గ్రామాలు అభివృద్ధి జరగాలి, ఈ యొక్క కరోనా బారి నుండి ఈ దేశం విముక్తి కావాలి, ఈ అందరికీ మంచి జరగాలి, అనేక రకాలుగా ఈ రాఘవాపూర్ గ్రామం అభివృద్ధి చెందాలి. అన్ని రకాలుగా వీళ్ళందరూ కూడా సుఖశాంతులతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఎలాంటి యొక్క కష్టాలు లేకుండా సుఖంగా ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా మరి వీరన్న అంటే సర్వేశ్వరుడు, ఆ సర్వేశ్వరుని నేను కోరుకున్నా. ఈ ఊరికి మంచి జరగాలి, ఈ యాదవులందరికీ మంచి జరగాలి, ఈ రాఘవాపూర్ గ్రామానికి మంచి జరగాలి, కుర్మగొల్లందరికీ కూడా మంచి ఆప్యాయ ప్రేమతోని. నేను గతంలో ఎన్నికల్లో నిల్చున్నప్పుడు కూడా వీళ్ళందరూ కూడా ఈ రాఘవాపూర్ గ్రామం నన్ను అక్కున చేర్చుకొని నన్ను ఎమ్మెల్యే గెలిపించినారు. గెలిపించినప్పుడు వీళ్ళు కోరుకున్న పనులన్నీ కూడా ఈ గ్రామానికి అప్పుడు నేను ఎమ్మెల్యే గుండి వీరన్న పట్టణాల సందర్భంగా వీళ్ళ భక్తుల కోరిక మేరకు
నాగర్ కర్నూలు జిల్లా వెల్దొండ టీఆర్ఎస్ పార్టీ మాజీ మండల ఉపాధ్యక్షుడు వెంకటయ్య గౌడ్ ఇంటిపై ఏసీబీ అధికారులు దాడులు చేశారు. వెల్దొండ తహసీల్దార్ సైదుల్ గౌడ్ కోసం 5 లక్షల లంచం తీసుకున్న సందర్భంగా వెంకటయ్య గౌడ్ ఇంటిపై తనిఖీలు చేశారు. క్రషర్ అనుమతి కోసం తహసీల్దార్ సైదుల్ గౌడ్ 6 లక్షలు డిమాండ్ చేయగా 5 లక్షల రూపాయలకు ఒప్పందం కుదిరింది. 5 లక్షలను వెంకటయ్య గౌడ్కి ఇవ్వాలని బాధితుడికి తహసీల్దార్ సూచించడంతో లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడులు చేసి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. కల్వకుర్తి జిల్లాలగూడ వెల్దొండ మండలం చౌదరిపల్లిలోని వెంకటయ్య గౌడ్ ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నారు ఏసీబీ అధికారులు. పెద్దపల్లి జిల్లా రామగుండం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాస్ పశువుల కోసం నీటి తొట్టెలను ఏర్పాటు చేసి మానవత్వం చాటుకున్నాడు. వేసవి నేపథ్యంలో పశువులు తాగునీటి కోసం అల్లాడుతున్న తరుణంలో గోదావరికని ప్రధాన చౌరస్తాలో స్వయంగా నీటి తొట్టెలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ను రామగుండం ట్రాఫిక్ సిఐ ప్రవీణ్ కుమార్, ఎస్ఐ నాగరాజుతో పాటు పలువురు ప్రత్యేకంగా అభినందించారు. కరోనా సందర్భంగా ప్రజలకు ప్రజలందరూ కరోనాకు సంబంధించిన విషయాల్లో మాస్క్ పెట్టుకోవాలందరూ దయచేసి. తర్వాత శానిటైజర్ వాడాలి, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. ఈ ఎండాకాలం ఎండలు కూడా ఎక్కువ తిరగకుండా కార్యక్రమం టైం టేబుల్ ప్రకారం తిరుక్కుంటూ ఎండ దెబ్బ నుంచి కూడా కాపాడుకోవాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నాం. మొన్న ఈ మధ్య సిటీ కేబుల్ వాళ్ళు ప్రజల దాహం తీర్చేందుకు చలివేంద్రం పెట్టి చేసినప్పుడు నేను ఆర్టీసీ డిపో మేనేజర్ గారు ఇనాగ్రేషన్ చేశాం. తర్వాత మా ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ వైస్ గారు మూగ జీవాలు అడగని జీవాలకు కూడా నీరు అందిస్తాం సార్ అని 2 గోరాలు కొనుక్కొచ్చి ఇక్కడ పెట్టడం జరిగింది. దానికి రోజు నీరు సప్లై కూడా అతనే చూసుకుంటాడు అని ప్రతిజ్ఞ చేయడం జరిగింది. ఇది కూడా ఒక మంచి కార్యక్రమంగా నేను అభివర్ణిస్తున్నాను. మనుషులు అంటే అడుగుతారు కానీ మూగ జీవాలు మనం అడగని వాటికి సాయం చేసినప్పుడే మనం చాలా మంచి పుణ్య కార్యక్రమం చేసినట్టు అని నేను భావిస్తూ ముగిస్తాను. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం సముద్రలింగాపురం గ్రామ శివార్లో గల ఎస్ఆర్ పెట్రోల్ బంకు దగ్గర వేమలవాడ నుండి బోధన వైపుగా వెళ్తున్న కారు అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న బైక్ను ఢీకొట్టి రోడ్డు పక్కనే ఉన్న చెట్టును ఢీకొట్టడంతో కారులో ఉన్న 5గురితో పాటు బైక్పై ఉన్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. కారులో ప్రయాణిస్తున్న వారు నిజామాబాద్ జిల్లా బోధన్ మండలానికి చెందిన వారిగా గుర్తించారు.
5 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన నాగర్ కర్నూలు జిల్లా వెల్దొండ మండల టీఆర్ఎస్ సీనియర్ నాయకులు వెంకటయ్య గౌడ్ను టీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని ఎల్హెచ్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాణవత్ శంకర్ నాయక్, మాదిగ జేఏసీ జిల్లా అధ్యక్షులు పోలేరాజు టీఆర్ఎస్ పార్టీని డిమాండ్ చేశారు. వెల్దొండ మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద రైతులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. శంకర్ నాయక్, పోలేరాజు మాట్లాడుతూ మండలంలో భూ కబ్జాలు, ఇసుక దందాలు చెలరేగిపోతున్నాయని, నెత్తినేరు మొత్తుకున్న ఇన్ని రోజులు పట్టించుకోవడం లేదన్నారు. ఏసీబీ వలలో చిక్కిన టీఆర్ఎస్ నాయకులు వెంకటయ్య గౌడ్, తహసీల్దార్ సైదులపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. మండలంలో జరుగుతున్న అవినీతి వెనుక ఉన్న అదృష్ట శక్తి ఎవరో బయటకు తీయాలని డిమాండ్ చేశారు. తహసీల్దార్ సైదులపై టీఆర్ఎస్ నాయకులు వెంకటయ్య గౌడ్పై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ లాలు నాయక్, వెంకట్రామ్, మహిపాల్, సక్రు వినోద్, రామచంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. నా పేరు బాణవత్ శంకర్ నాయక్, నంగారావేరి లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. నిన్న జరిగిన ఏసీబీ దాడుల్లో నాగర్ కర్నూలు జిల్లా వెల్దొండ మండలం తహసీల్దార్ ఆఫీస్లో చాలా అవినీతి జరిగిందని, వాళ్ళు 5 లక్షల రూపాయలతో పట్టుబడ్డారని ఏసీబీలో స్పష్టం చేశారు. కాబట్టి మన వెల్దొండ మండలం బొల్లంపల్లి గ్రామ పంచాయతీలో గిరిజన నాయకుడైన ఆయన రాములు నాయక్, ఆయన మైన్స్ కోసము, ఎన్ఓసి కోసము, ఆయన ఎన్ఓసి కావాలి, మొత్తం సక్రమంగా ఉంది అని అడిగితే నాకు తెలియదు, మధ్యవర్తిగా ఒక మీడియేటర్ ఉన్నారు, ఆ నాయకుడికి మీరు కలవాలి, ఒక్క రోజులోనే నేను ఎన్ఓసి ఇస్తానని చెప్పడం జరిగింది. ఆ నాయకుడు ఎవరంటే మాజీ ఎంపీపీ, మాజీ వైస్ ఎంపీపీ, మన చెదురుపల్లి గ్రామానికి చెందిన బడా నాయకుడు. ఆయనదే నడవాలి వెల్దొండ మండలంలో, నేనే ఉండాలి, నేనే అందరూ భయభ్రాంతులు గురి చేయాలి, నా రాజ్యంతోనే నడవాలి. ఆ యొక్క ఎమ్మెల్యే అనుచరుడు, ఎమ్మెల్యే రైట్ హ్యాండ్, ఎమ్మెల్యే గత ఆయనకి మొత్తము అప్పచెప్పిండి మండలానికి. కాబట్టి ఎంఆర్ఓ గారు, తహసీల్దార్ సైదులు గారు, ఆయన మధ్యవర్తితోటి మా గిరిజన నాయకుడికి బిజినెస్ చేయకూడదా, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వాళ్ళు బిజినెస్ చేయకూడదా, మేము ముందుకు రాకూడదా, వాళ్ళతోటి ఈ బిజినెస్ చేయకూడదని బొల్లంపల్లి శివారులో ఆ మైనిస్ తోటి ఎన్ఓసి ఇవ్వకుండా, ఎన్ఓసి ఇవ్వాలంటే మీరు మధ్యవర్తి మీడియేటర్ ఒక బ్రోకర్ ఉన్నారని, ఆ బ్రోకర్ కలవాలని ఆ బ్రోకర్తో సంప్రదించి అక్కడ విద్యానగర్ కల్లకుర్తిలో కలవడం జరిగింది. ఆయన డిమాండ్ చేశారు 10 లక్షల రూపాయలు. అన్నా కాదు, నేను గిరిజన వ్యక్తిని, నేను బిజినెస్ చేయాలని ఆయన ప్రాధాన్యపట్టినా కానీ 6 లక్షల రూపాయలతో ఒప్పందం చేసుకొని 5 లక్షల రూపాయలు ఇస్తానని ఆయన ఏసీబీకి సంప్రదించాడు. సాక్షులతోటి ఏసీబీ తోటి 5 లక్షల రూపాయలు ఇస్తుంటే ఆయన భయభ్రాంతులు గురై డోర్ పెట్టుకొని ఆ అమౌంట్ ఆయన తగలబెట్టడం జరిగింది. సాక్షి పేపర్లో చూసినాము, టీవీలో చూసినాము. ఈ యొక్క వెల్దొండ మండలంలో రెవెన్యూ అధికారులు, గతంలో లంబాడి హక్కుల పోరాట సమితి, ఎంఆర్పిఎస్ అందరం కలిసి మేము కూడా చెప్పాము, మా మాట ఎవరు ఇల్లే. పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి మండల లయన్స్ క్లబ్ ఆఫ్ పెద్దపల్లి ఎలైట్ క్లబ్ ఆఫ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ కుజ్జుల కుమార్తె సిరి జన్మదిన సందర్భంగా పెద్దపల్లి మండలంలోని 15 మంది ప్రైవేటు ఉపాధ్యాయులకు నెల రోజులకు సరిపడా నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. బేబీ సిరి చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షుడు డాక్టర్ అశోక్ కుమార్ మాట్లాడుతూ మండలంలోని ప్రైవేట్ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులను ఆదుకున్నందుకు అభినందనలు తెలియజేశారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రైవేటు ఉపాధ్యాయులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, గత సంవత్సర కాలంగా జీతాలు లేక చాలా ఇబ్బంది పడుతున్నారని, వారిని ఆదుకోవాలని ఈ యొక్క కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగిందని అన్నారు. సందర్భంగా ఆ చిన్నారి దాచిపెట్టుకున్న పాకెట్ మనీ మరియు వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉపాధ్యాయులు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారని అది గ్రహించి ఈరోజు వారికి నిత్యావసర సరుకులను అందించడం జరిగింది. సో ఈ సందర్భంగా మా లయన్స్ క్లబ్ ఉపాధ్యాయులను ఆదుకోవాలనే ఉద్దేశం కొద్ది గత 6 నెలల కింద కూడా ఇదే విధంగా 50 మందికి, మండలంలో ఉన్న 50 మందికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు కూడా ఎంతో కొంతమందిని ఆదుకోవాలనే ఉద్దేశం కొద్ది ఈరోజు ఈ యొక్క కార్యక్రమం అనేది మేము మా గుజ్జల కుమార్ గారికి విన్నపించడం ద్వారా వారు కూడా ఒప్పుకొని ఈ కార్యక్రమాన్ని చేయడానికి ముందుకు వచ్చారు. వారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, సో ఇప్పుడున్న పరిస్థితుల్లో చూసుకున్నట్టయితే ప్రైవేట్ టీచర్స్ అందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. కరోనా లాక్డౌన్ నుంచి వెళ్ళి ఆన్లైన్ క్లాసెస్తో పిల్లలందరూ ఇంట్లోనే ఉండి టీచర్స్ అందరూ ఆన్లైన్ క్లాసెస్ ఇంట్లో నుండి చెప్తున్నారు. కానీ యాజమాన్యానికి గవర్నమెంట్ ఇస్తుందా లేదా పక్క పెడితే, పిల్లలు కడుతున్నారా పక్క పెడితే. అసోసియేషన్ సో ఈరోజు మా టీచర్స్ కాలనీలో నివాసం ఉన్నటువంటి గుజ్జల కుమార్ గారి అమ్మాయి శ్రీజ్ఞ బర్త్డే సందర్భంగా లయన్స్ క్లబ్ ద్వారా మా ప్రైవేట్ టీచర్స్ ఉపాధ్యాయులకు ఈ గ్రాసరీ కిట్స్ అందజేయడం అనేది చాలా అభినందించదగిన విషయం. ఏంటంటే
ఆల్మోస్ట్ ఆల్ ఇలాంటి సామాజిక సేవా కార్యకర్తలు మా యొక్క ప్రైవేట్ ఉపాధ్యాయులను గుర్తిస్తున్నారు, కానీ ప్రభుత్వం ఏమాత్రం గుర్తించడం లేదు. అంటే ఉపాధ్యాయులు అంటే బతకలేక బడిపంతులు అనే నినాదం అనేది ఈరోజు వస్తుంది. అది పోవాలి. ఎందుకంటే వీరందరూ కూడా ఒక సమాజ నిర్మాతలు, సామాజిక కార్యకర్తలు. ఈ విషయం తార్నాక ప్రాంతంలో ఓయూ సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో 15 కొత్త సీసీ కెమెరాలను ఉపసభాపతి తీగుళ్ల పద్మారావు గౌడ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్, డిప్యూటీ మేయర్ మోతి శ్రీలత శోభన్ రెడ్డి, జాయింట్ కమిషనర్ రమేష్ రెడ్డి, కాచిగూడ ఏసీపీ ఆకుల శ్రీనివాస్, ఓయూ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గం పరిధిలో సీసీ కెమెరాల ఏర్పాటుకు 1.85 కోట్ల మేరకు నిధులను ఉపసభాపతి తీగుళ్ల పద్మారావు గౌడ్ కేటాయించారు. శోభన్ రెడ్డి గారు, హైదరాబాద్ సిటీ పోలీస్లో నా కలీగ్ జాయింట్ సిపి రమేష్ రెడ్డి గారు, ఏసీపీ శ్రీనివాస్ గారు, అందరు పోలీస్ ఆఫీసర్స్, ఇన్వైటీస్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ కమ్యూనిటీ సీసీటీవీ కెమెరా ఇనాగ్రేషన్ గురించి మన డిప్యూటీ స్పీకర్ గారు తరఫు నుంచి ఒక మంచి కంట్రిబ్యూషన్ వచ్చింది. 2014లో జూన్ మంత్లో మన ప్రియతం సీఎం గారు తెలంగాణ స్టేట్ వచ్చిన తర్వాత ఫస్ట్ స్పీచ్ సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో తెలంగాణ స్టేట్ కి ఫ్యూచర్ గురించి, లా అండ్ ఆర్డర్ తర్వాత క్రైమ్ ప్రివెన్షన్, క్రైమ్ డిటెక్షన్ కి ఏం రోల్ ఉంది ఈ గురించి చాలా డీటెయిల్ గా సీఎం గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎలాంటి సీసీ కెమెరాస్ ఇక్కడ ఏర్పాటు చేసిన దీనికి నగర పోలీస్ కమిషనర్ గారు ఈ ప్రాంతానికి రావడం మాకు సంతోషంగా ఉంది. ముఖ్యంగా నగర కమిషనర్ అంజనీ గారికి, జాయింట్ కమిషనర్ గారికి, అలాగే డీసీపీ గారికి, మా స్థానిక బోర్డు శ్రీమతి లతా శోభన్ రెడ్డి గారికి, మీ అందరూ కూడా పేరు నమస్కారాలు తెలియజేస్తున్నాను. సామాన్యంగా గతంలో సీసీ కెమెరా లేదా బెనిఫిట్ అయ్యింది అని నాకు అనిపిస్తే మీ పోలీస్ డిపార్ట్మెంట్కి ఎక్కువ బెనిఫిట్ అయింది మీకు. ఎందుకంటే 2 ముక్కలు చెప్పాల్సిన బాధ్యత నాది కాబట్టి చెప్తా ఉన్నాను. ఇవాళ నగరం దగ్గర ఏ బస్సులకు కానీ ఎక్కడనే కానీ ఏదైనా క్రైమ్ మీద చేయాలి అంటే ఆ క్రిమినల్ ముందు మాత్రం చూసేది పోలీస్ డిపార్ట్మెంట్ కాదు, వాడు చూసారు ఇక్కడ మన సీసీ కెమెరాస్ ఉన్నాయని చెప్పేసి. అందుకని మీరు పోలీస్ స్టేషన్ చాలా మంది మీకు తెలియదు, మీ ఏరియాలో ఉన్న సీసీ కెమెరాస్ అంతా వాటిని మీ ప్రాంత పోలీస్ స్టేషన్ ఆపరేట్ చేస్తా ఉంటారు. అందరూ కూడా ఒకసారి సీసీటీవీలో వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తుంది, అది 3 నెట్వర్క్ కింద ఉంటుంది. ఒకటి నేను శాతం, ఒకటి కమ్యూనిటీ సీసీటీవీ, ఇప్పుడు అందరం కలిసి చేసుకునేది ఎమ్మెల్యేలు ఎంపీలు ఇచ్చేది, కమ్యూనిటీ కూడా ముందుకు వచ్చి చేసేది కమ్యూనిటీ సీసీటీవీ. దీనికి సంబంధించిన ఫీడ్ అంతా కూడా పోలీస్ స్టేషన్లో ఉంటుంది. ఇక జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో అడిషనల్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 31వ మార్చి తేదీన కార్మిక నగర్లో జరిగిన ఘటనలో భార్యకు మరో వ్యక్తితో అక్రమ సంబంధం ఉందని, భర్త మందలించినా కూడా భార్య వినలేదని అన్నారు. దీంతో ప్రియుడితో కలిసి భర్తను హతమార్చినట్లు తెలిపారు. సీసీ ఫుటేజ్ ద్వారా నిందితుని జూబ్లీహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ రాజశేఖర్ వాళ్ళ ఎంటైర్ సిబ్బంది అందరు కలిసి ఒక మంచి కేసుని డిటెక్ట్ చేయడం జరిగింది. అతి తొందరగా జరిగిన కొద్ది గంటల్లో దాన్ని ఛేదించి ఏసీపీ సుదర్శన్ గారి ఆధ్వర్యంలో ఎస్హెచ్ఓ అదేవిధంగా మొత్తం ఎంటైర్ సిబ్బంది అందరూ కూడా టీమ్స్ కింద ఫామ్ చేసి వాళ్ళని సూపర్వైజ్ చేసి ఈ కేసుని డిటెక్ట్ చేయడం జరిగింది. ఈ కేసు ఒక బ్రూటల్ మర్డర్. దీంట్లో మొహమ్మద్ సిద్దిక్ అహ్మద్ అనే ఒక వ్యక్తి, సుమారు 40 ఏళ్ళు ఉంటాయి ఇతనికి. ఇతను కార్మిక్ నగర్ జూబ్లీహిల్స్ నివాసి. ఇతన్ని అలీ అనే ఒక వ్యక్తి, మొహమ్మద్ అలీ, అతి దుర్మార్గంగా కిరాతకంగా అతన్ని ఒక రాడ్తో తల మీద కొట్టి పలుమార్లు కొట్టి అతన్ని చంపిన తర్వాత అతన్ని ఒక ఫ్రిడ్జ్లో ప్రిజర్వ్ చేయడానికి ప్రయత్నం చేశాడు. అక్కడి నుంచి సుమారు
అతను ఒక 3 గంటల పాటు అదే ఇంట్లో ఉండి అక్కడి నుంచి పరారైపోవడం జరిగింది. ఇది 31వ తారీఖున ఎర్లీ మార్నింగ్ జరిగింది. ఇది ఆఫెన్స్. కంప్లైనెంట్ ఉన్నాడు, వాళ్ళ బ్రదర్ కంప్లైనెంట్. దీంట్లో అతను వాళ్ళ బ్రదర్కి రిపీటెడ్గా కాల్ చేస్తే అతను రెస్పాన్స్ ఇవ్వకపోగా అతను వెంటనే అక్కడ సమీపంలో ఉన్న ఇంకొక రెసిడెంట్కి చెప్తే వాళ్ళందరూ లోపల వ్యక్తి ఉన్నట్టు గమనించి బయట నుంచి తాళం ఉంటే వెంటనే పోలీస్కి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. దాంట్లో పోలీస్ సిబ్బంది అక్కడ ఉన్న వాళ్ళ ఎవరైతే బంధువులు ఉన్నారో చనిపోయిన వాళ్ళందరూ కూడా అటు వెంటనే వెళ్ళి ఆ లాక్ బ్రేక్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళి చూస్తే అతని తల ఫ్రిడ్జ్లో సగభాగం. ఇక సైదాబాద్ సింగరేణి కాలనీలో స్థానికులు రోడ్డుపైన చెత్త వేయడం జరుగుతుంది. తక్షణమే స్థానిక కార్పొరేటర్ శ్వేతా మధుకర్ రెడ్డి స్పందించి తడి పొడి బకెట్లు వెంటనే పంపిణీ చేయాలని ప్రజలు కోరుతున్నారు. జీహెచ్ఎంసీ అధికారులు స్పందించి సింగరేణి కాలనీ వాసులకు చెత్త బకెట్లు వెంటనే అందించాలని కోరుతున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కరోనా బారిన పడకుండా వ్యాక్సిన్ వేయించుకోవాలన్న ఎమ్మెల్యే అంజయ్య యాదవ్. వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రమాదం ఉండదని సూచన. పెద్దపల్లి జిల్లా మందని పట్టణంలో మంత్రి కొప్పుల ఈశ్వర్ పర్యటన. తడి చెత్త పొడి చెత్త వాహనాల ప్రారంభం. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా ఎంపీడీఓ కార్యాలయంలో అక్రమాలు. ప్రజావేదికలో బట్టబయలు చేసిన సామాజిక తనిఖీ బృందాలు. వెల్దొండ టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు వెంకటయ్య గౌడ్ ఇంటిపై ఏసీబీ అధికారుల దాడులు. ప్రెషర్ అనుమతి కోసం 5 లక్షల లంచం తీసుకున్న వెంకటయ్య గౌడ్. తార్నాక ఓయూ పోలీస్ స్టేషన్ పరిధిలో 15 కొత్త సీసీ కెమెరాల ప్రారంభం. ప్రారంభించిన ఉపసభాపతి పద్మారావు గౌడ్, సిపి అంజనీ కుమార్. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ విచ్ న్యూస్. లక్ష్యం సమాజైతం. నమస్కారం.